రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహంలోని కొంపలవారి ప్రాంగణంలో ముఖ్యంగా మా ఇంటి ముందు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో భోగిమంట వేయడం అనేది జరిగింది. బ్రాహ్మీ ముహూర్తంలో సుమారు 4 గంటల ప్రాంతంలో భోగిమంట వేసాం. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ముందు రోజే సిద్ధం చేసుకున్నాం. ముందు రోజే శుభ్రంగా ఇదంతా కళాపు చల్లేసి ముగ్గులు పెట్టేసి ప్రాంతం అంతా కూడా సిద్ధం చేసుకుని భోగిమంటకు కావాల్సినవి ఉదయం 4 ఆ సమయానికి భోగిమంట వెలిగించడం జరిగింది. ఇదిగో ముందు రోజు పెట్టిన ముగ్గులు ఇవన్నీ కూడాను ముందు రోజు ముగ్గులు పెట్టి చేసాం. అయితే భోగిమంట వేసిన తర్వాత తెల్లారిన తర్వాత శుభ్రంగా అందరూ అభ్యంగన స్నానాలన్నీ ముగించుకుని అలాగే భోగి పళ్ళు ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఉదయం స్నానానంతరం ముందు కొన్ని పిడకలను వేసేసి అందరం కూడా భోగిమంటల్లోనూ అందరూ పెద్ద చిన్న అందరూ కూడా భోగిమంటలో మంటలకి ప్రదక్షిణ చేసుకుని పిడకలు వేసేస్తాం. కొన్ని పిడకల్ని వేసేసి సాయంత్రం మొత్తం భోగి పళ్ళు అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అప్పుడు మా కుటుంబం అంతా కూడా మేము సిద్ధం చేసుకున్న భోగి పిడకల దండల్ని తీసుకొచ్చి దీంట్లో సామూహికంగా మా కుటుంబ పరంగా అందుబాటులో ఉన్న అందరం కూడా వచ్చి ఇవి వేసి భోగిమంటకి మళ్ళీ ప్రదక్షిణలు చేసుకుని ఆ దండల్ని భోగి మంటలో వేయడం అనేది జరిగిందనమాట. అయితే ఉదయాన్నే నిజానికి అన్నీ వేసేసాం పిడకల్ని. కాకపోతే పగటిపూట ఈ భోగి పళ్ళు దిష్టి అన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి మిగిలిన మంటలో వేయడం అనేది చేసామన్నమాట. ఆ సందర్భంగా పిల్లలు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ మంట దగ్గర ఆడుకున్నారు. అయితే పెద్దవాళ్ళ సమక్షంలో కాబట్టి జాగ్రత్తగా ఈ భోగి మంటల దగ్గర వాళ్ళని ఆడుకొనిచ్చాం. దాన్ని వదిలే పురుగు తీసి తీసుకున్నది తీసే పురుగు తీసి తీసే మా జ్యోతి జ్వరం తగ్గిపోవాలి. దిష్టి తగులుతుంది, యారు దూరంగా ఉండండి. నువ్వు ఆగవే శృతి. గుడ్డిదానా నువ్వు చూసుకోలేదు, నిప్పండి తీసుకొచ్చింది. జ్యోతి జ్వరం తగ్గిపోవాలమ్మా, జ్యోతి జ్వరం తగ్గిపోవాలి. పురుగు దిష్టి పురుగు దిష్టి మళ్ళీ చెప్పదా చెప్పావా? అలా తిరగాలండి, నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఇక్కడ నుంచి చేస్తాను. మాటలు కూడా పెట్టాను. ఇప్పుడు అసలు అప్పుడే కాదు నాన్నగారు పెద్ద తొందరగా చేస్తుంది. ఎటుకొని కాలే ఎటుకొని పెట్టింది అక్కడ. నాకే వచ్చింది ఐడియా. నేను చాలా తినేస్తున్నా. వెనకతలు పాట మంటలు వేయకూడదు. మంట రాగానే పెద్ద గొప్ప అంటే బెల్లవే. ఎందుకే ఇప్పుడు అలాగే పెద్ద ఫ్లాష్ వస్తుంది. బాగా చదివి చిన్నపిల్లలు చదివి వేయించాలి, వాళ్ళకి తెలియదు కదా. అది అది అందరూ దండం పెట్టుకున్నారు. ఒకసారి వరుస నించోండి. అదిగో అక్కడ కూర్చుంది. మంట అయిపోయినప్పుడు కదా, మంట అయిపోయిన
అక్కడే పక్కన ఫోటో ఉంటుంది. చిన్నవి. వేసి 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 మనం వేసి మనం వేసి ఉప్పు లేదంతా అంతే. అదే అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు. అమ్మయ్య ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసి ఫోటో కట్టిద్దాం మనం. పెద్ద ఫోటో కట్టిద్దాం. రే విజ్జిగా కొంచెం ఇటు జరగరా, మధ్యలో ఎవరున్నారా? అందరూ అగ్నిహోత్రికి దండం పెట్టుకోండి. వస్తానమ్మా వస్తా. నాకు తగులుతుంది.